సార్ తరచుగా చాలా మందికి గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దీనికి మెయిన్లీ కారణం ఏంటంటారు? రైట్. సో గ్యాస్ ప్రాబ్లం రావడానికి మెయిన్ రీజన్స్ కన్నా మనం తీసుకుంటే నెంబర్ 1 రీజన్ మన డైట్. ఏం డైట్ తీసుకుంటున్నాము అంటే ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకోవడం, తేనె, బెల్లము, చక్కెర, అదేవిధంగా పిండి పదార్థం తీసుకోవడం, దాంతోపాటు ఎక్కువ ఫ్రూట్స్, తీయగున్న ఫ్రూట్స్ తీసుకోవడం. ఇదే తీసుకోవడం ఏం తీసుకుంటున్నాం అనే దానికంటే కూడా ఎలా తీసుకుంటున్నాం. మన ఏంటంటే పొద్దున్న లేస్తారు, కాఫీ తాగుతారు, టిఫిన్ తింటారు, మళ్ళీ కాఫీ తాగుతారు, మళ్ళీ మధ్యాహ్నం స్నాక్స్ చేస్తారు, కొంచెం తర్వాత స్నాక్స్ చేస్తారు, మళ్ళీ మధ్యాహ్నం ఫుల్ మీల్స్ చేస్తారు. ఫుల్ మీల్స్ చేసిన తర్వాత మళ్ళీ కాఫీలు, టీలు, మళ్ళీ ఈవినింగ్ వస్తేనే మళ్ళీ బయటికి పోయి పునుగులు ఇష్టం వచ్చినవి తినడం, మళ్ళీ రాత్రి తినడం, మళ్ళీ అంతేనా, మళ్ళీ ఫ్రూట్ జ్యూసులు, మధ్యలో టీలు, కాఫీలు, పిజ్జాలు, బర్గర్లు, దాంతోపాటు మిడ్ నైట్ బిర్యానీలు, ఎర్లీ మార్నింగ్ బిర్యానీలు, జొమాటోలు, స్విగ్గీలు, రాత్రంతా జొమాటోలు, స్విగ్గీలే. సో ఇంటిలో 10 మంది ఉంటే 10 మందికి 10 దగ్గర నుంచి జొమాటో, స్విగ్గీలు వస్తున్నాయి. దీనివల్ల ఏం జరుగుతుందంటే గట్ బ్యాక్టీరియా దెబ్బతినడం, మన డైజెస్టివ్ సిస్టమ్కి రెస్ట్ లేకపోవడం, అన్యాచురల్ ఫుడ్స్ తినడం, కెమికల్స్ ఉన్న ఫుడ్స్ తినడం, వీటన్నిటి కాంబినేషన్ వల్లనే మనకు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. మీరు కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకొని హోమియోపతి ట్రీట్మెంట్ కన్నా తీసుకుంటే ఎటువంటి డైజెస్టివ్ ప్రాబ్లం అయినా సింగిల్ సైడ్ ఎఫెక్ట్ లేకుండా హోమియోపతి ద్వారా తగ్గించచ్చు.